ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎంతో మంది తల్లిదండ్రులను బాధిస్తున్నటువంటి అంశం ఇది. ఎంతో ఎంతో బాధిస్తున్నది. సరే, ప్రేమిస్తారా, ప్రేమ పెళ్లిళ్ళు కరెక్టా కాదా, ఆ టాపిక్ చర్చకి ఇక్కడ మనం కూర్చోాలా. వాస్తవంగా మాట్లాడితే సంస్కృతి, ధర్మము, సంప్రదాయము, ఆచారము, వ్యవహారము ఇవన్నీ మనం పాటించినట్లయితేనే అవి మనల్ని ఖచ్చితంగా చక్కటి మార్గంలో నడిపించటం అనేది జరుగుతుంది. ఒక ఏరోప్లేన్ ఉంది. ఆ ఏరోప్లేన్ లో 200 మంది ఎక్కారు. 200 మందికి సీట్లు ఉన్నాయి, కూర్చున్నారు. ఆ ఏరోప్లేన్ ని నడపడానికి 2 ఉన్నారు. ఆ 2ని ముందు సీట్లో కూర్చోబెట్టారు. ఈ 200 మందిలో ఒక 10 మంది లేచి వాళ్ళిద్దరిని అక్కడెందుకు కూర్చోబెట్టారు, మేము అక్కడ కూర్చుంటాం, వాళ్ళని వెనక్కి పంపండి అన్నారనుకోండి, ఏమైపోతుందండి పరిస్థితి చెప్పండి. ఆ ఇద్దరికి ఎబిలిటీ ఉంది, ఆ ఇద్దరికి అర్హత ఉంది, ఆ ఇద్దరికి అనుభవం ఉంది, ఆ ఇద్దరికి టాలెంట్ అనేది. కాబట్టి వారు వీరిని సురక్షితంగా నడపగలుగుతారని నమ్మి అక్కడ కూర్చోబెట్టారు. అట్లానే వాడు మనిషి, వీడు మనిషి. అలాగే సమాజంలో కూడా కొన్ని స్థితిగతులు అనేవి ఉంటాయి. ఇదెందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇదే సమాధానం. కాబట్టి ఈ విధానంలో మనం ఆలోచించినట్లయితే ఎక్కడ పొరపచ్చాలు రావు. అందరం ఐకమత్యంతో ఉంటాము, అందరం ప్రేమగా ఉంటాము, అందరం సుఖశాంతులతో ఉంటాము. ఈ ప్రపంచమే నా ఇల్లు అని ఎప్పుడైతే భావన చేస్తామో, పక్కింటి వాడు బాగుపడుతుంటే సంతోషపడతాం, పోన్లే వాడు చక్కగా పైకి వస్తున్నాడని. ఈ ప్రపంచం నా ఇల్లు కాదు అనే భావన కలిగినప్పుడు, పక్కింటి వాడు బాగుపడిపోతుంటే ఇంట్లో కూర్చొని నాశనం అయిపోయి, నాశనం అయిపోయి, నాశనం అయిపోయి, నాశనం. ఓ బాబా, నాకు ఇవ్వకపోతే ఇవ్వబోయాలే, వాడికి ఇవ్వకు, వాడికి ఇవ్వకు. చూడండి, అది కరెక్ట్ కాదు. ఎవరి పాపము, ఎవరి పుణ్యము, ఫలితాలు అలా ఉంటాయి. మేము బాగోజీ సింధే లెప్రసీ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి నడుపుతూ ఉన్నాం. కుష్టు వ్యాధి రోగులకు బాబా పేరు మీద కొన్ని చేస్తూ ఉన్నాం. అందులో ఒకరోజు కొంతమంది, ఒక 5గురికి ఆ కాలనీలో ఉన్న వాళ్ళ కూతుర్ల వివాహాలు ఉన్నాయి. సరే, నాకు ఎందుకు అనిపించింది, ప్రేరణ కలిగి ఆ తండ్రి పేరు మీద 2 గ్రాములతో తాలిబొట్లు తయారు చేయించి నేను ఆ రోజు అందరం వెళ్ళి వాళ్ళకి మేము ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు అందరూ కొట్టుకోవడం మొదలెట్టారు. ఏమిట్రా కొట్టుకుంటున్నారని అడిగితే, వాళ్ళకి 5గురికే ఇచ్చారు తాలిబొట్లు, మా అందరికి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. చూడండి ప్రశ్న. మీ ఇంట్లో పెళ్లి లేదు కదరా, వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నావురా. అట్లా కాదు, అది బంగారం కదా, మాకు కూడా కావాలి. చూడండి, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు రోగులకే కదా టాబ్లెట్ ఇచ్చేది, మనం చూడడానికి వచ్చి అడిగిస్తామా? ఏమంటే చూడటానికి వచ్చిన అడిగిపోతా. కడుపులో నొప్పి ఉంటే అపెండిసైడ్ ఆపరేషన్ ఉన్నవాడికి వాడిని తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తాం, అంతే తప్పితే ఆయన పట్టుకొచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి కోసేస్తాం లోపల. అంటే ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది కావాలో అది నిర్ణయింపబడుతుంది. దైవం నిర్ణయిస్తాడు ముందే. నేను చెప్తుంది ఇప్పుడు అదృష్టము, దురదృష్టము. కొంతమంది ఈ ప్రశ్న కూడా వేస్తూ ప్రతి ఛానల్లో మాలాంటి వాళ్ళు అందరిని అడుగుతున్నారు. వాడు బాగా పూజ చేయడం వాడికి కలిసి వచ్చిందే, నేను కొబ్బరికాయలు కొట్టి 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 చెయ్యి ఇంత లాభ అయిపోయిందే, నాకు కలిసి రావట్లేదు. ఏంటి ఇది? పక్షపాతం. దీనికి ఒక కథ ఉంది. ఒక నాస్తికుడు, ఒక ఆస్తికుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాడుబడిన శివాలయం దగ్గర ఆగారు. ఇతను మహాభక్తుడు, శంకర భక్తుడు. ఇతను, అమ్మో శివాలయం, ఒరే వస్తావా? నేను రాను, నువ్వా అన్నాడు. వీడు పరిగెత్తుకుంటూ పోతూ ఉండగా ఇంత ముళ్ళు కాళ్ళు గుచ్చుకుంది. అబ్బా అన్నాడు. ఆ ముళ్ళు తీశాడు, రక్తస్రావమైంది, బ్లడ్ గారింది. లోపలికి వెళ్ళాడు. ఆ శివయ్యని చక్కగా అన్ని తీసి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలాగే చక్కగా అలంకరించాడు. బయటకు వచ్చి ఇంకా ఆ స్నేహితుడు అరుస్తున్నాడు, పోదాం పోదామని.
బయటకు వచ్చేటప్పటికి విచిత్రం ఏంటంటే వాడి చేతిలో ఇంత బంగారం మూట ఉంది. ఒరే ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా, నువ్వు లోపల పోయావు కదా శివ శివ అని. నేను ఎందుకో చెట్టు కింద కూర్చుంటే ఏదో ఒక కనపడింది, ఏంటని చూస్తే బంగారం మూట దొరికిందిరా అన్నాడు. వీడి కడుపు పండిపోయింది. నాకేమో ముళ్ళుతో గుచ్చుతావు, వాడికి ఇంత మూటిస్తావా నిన్ను తిట్టేవాడికి, చూడండి అని చెప్పి మూట ఉంది కదా మనసులో వీడు అనుకున్నాడు. సరేరా తెరువు, ఆ మూట నేను కూడా చూస్తా అన్నాడు. మూట తెరిచేటప్పటికి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒక పాము వాడిని కాటేసింది, ఆ చెట్టు. వీడికి పిచ్చెక్కిపోయింది. అప్పుడు వీడికి అర్థమైంది. ఏమర్థమైంది చూడండి, వాస్తవంగా వీడి కర్మ ప్రకారం సర్పగండం అనేది వీడికి ఉంది. పాము కాటుతో విషముతో వీడు చచ్చిపోవాలి శివభక్తుడు. కానీ శంకర భగవానుడు ఏం చేశాడు, ఆ కర్మను అనుభవించాలి కాబట్టి ముళ్ళుతో గుచ్చాడు, రక్తస్రావమైంది. కానీ వీడు బతికాడు. వాడు వాస్తవంగా వాడు చనిపోవాలి. కానీ వీడితో పాటు కనుక శివాలయంలోకి వచ్చి ఉంటే వాడు కూడా బతికి ఉండేవాడు. అలా జరగకుండా వాడు మరణించటం, వీడు బతకటం. బంగారం ఉన్నా ఉపయోగం ఉందండి. ఇవాళ ప్రాక్టికల్ గా మనం ఆలోచించాల్సింది, 1 కోటి రూపాయలు ఆస్తుంది, 1000 కోట్లు ఆస్తుంది, 500 కోట్లు ఆస్తుంది. ఆరోగ్యం అనేది లేదు. ఏ క్యాన్సరో ఎయిడ్సో సంథింగ్ ఏదో క్రానిక్ డిసీజ్ వచ్చింది వాడికి. ఉపయోగం ఏముందండి? ఆ డబ్బు ఏం చేస్తుంది వాడు? ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తుంది వాడు? అందుకని అష్టలక్ష్ముడు ప్రత్యక్షమైతే ఎవరిని ముందుగా మీరు కోరుకుంటారు అని ప్రశ్న వేసినప్పుడు తెలివి గలవాడు ఆరోగ్య లక్ష్మిని అడుగుతారట, మూర్ఖుడు ధనలక్ష్మిని అడుగుతాడు. చూడు, మూర్ఖుడు అమ్మా నువ్వు వచ్చే అంటాడు. తెలివి గలవాడు ఏమంటాడు, ముందు ఆరోగ్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి, తల్లి నేను హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా నన్ను చూడు తల్లి అంటే. దీనులకు అండగా ఉన్న మా సాయి, భక్తుల భారాన్ని మోసే మా సాయి, కొండంత అండవై కాపాడిన సాయి, గుండెల్లోని నామము ధ్యానింతుము సాయి, మా తండ్రి సాయి రామయ్యా, దివి నుండి వచ్చినవయ్యా. సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. సాగిపోదాం సాయి నాథుని ద్వారకమాయికి, ఊగిపోదాం సాయి దేవుని మహత్యానికి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.